నిందలు ఎన్ని రకాలు? అసలు వాడు మన మీదకి నిందలు ఏ విధంగా తెస్తాడు? నిందలు ఎన్ని రకాలు? అవమానాలు ఎన్ని రకాలు? నేరాలు ఎన్ని రకాలు? ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 రకాల నిందలున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 రకాల నిందలు. 2 రకాల నిందల్లో మొట్టమొదటి రకం నింద ఏంటంటే, దేవుడు చెప్పింది చేయడం వలన కూడా నిందొస్తది. మొట్టమొదటిదది. మనం దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతుకుతూ ఉన్నామనుకో, అలా కూడా నిందొస్తది. అది మొట్టమొదటిది. దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకడం వలన వచ్చే నింద వలన నష్టం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనం బతుకుతున్నాం కాబట్టి, ఈ లోకంలో దయ్యపు అనుచరులు మనల్ని నిందిస్తారు. అబ్బో, మహాభక్తిపరుడు బయలుదేరాడు, మహాభక్తురాలు బయలుదేరింది అనే విధంగా నిందిస్తారు లోకం. రైట్. అయితే దేవుడు చెప్పినట్లుగా మనం నీతిగా బతుకుతున్నప్పుడు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నిందలు వస్తాయి, నీతిగా బతికేటప్పుడు నిందిస్తారు. కాబట్టి దేవుని కోసం వచ్చిన నింద ఒకటి ఉంది, సువార్త చెబుతుంటే వచ్చే నింద ఒకటి ఉంది. ఓకే. భక్తిగా బతుకుతున్నప్పుడు వచ్చే నింద ధన్యత. ప్రభు అంటాడు, నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపేటప్పుడు మీరు ధన్యులు అంటాడు. నా నామము నిమిత్తము మీకు నిందొస్తే మీరు ధన్యులు అంటున్నాడు. చూసారా, నష్టం అండవులా, ధన్యులు అంటున్నాడు. కాబట్టి దేవుడి కోసం మనం బతికేటప్పుడు కానీ నింద వస్తే ఆ నింద మనకు మంచిదే. అయితే రెండోది ఉంది, సాతాను చెప్పింది చేయడం వలన వచ్చే నింద. ఈ నిందే సాతాను తెచ్చే నింద. ఈ నిందే మనకు సమస్యలు తెచ్చే నింద. ఈ నింద వలననే మన జీవితాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు అంటున్నారు, అపవాది నిందించడానికి అవకాశం ఇవ్వద్దు.